VIT ద స్కూల్ ప్రిన్సిపల్ మేడం కల్పన గారు, అలానే టీచర్స్, అలానే వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ప్రమీల గారు, అలానే టీచర్స్ అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్, చాలా మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు ఈ సంవత్సరం. మనకి మన VIT ద స్కూల్ సుబ్బయ్యతోట, అలానే వికాస్ స్కూల్ పెదనందిపాడు రోడ్డు, ఈ రెండు క్యాంపస్లో కూడా 87 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే 87 మందికి 87 మంది పాస్ అయ్యారు. 100% రిజల్ట్ వచ్చింది. అందులో మన పిల్లల రిజల్ట్స్ చూస్తే రాష్ట్ర స్థాయిలో మన పిల్లలు శరణ్య మన వికాస్ స్కూల్ పెదనందిపాడు రోడ్డు క్యాంపస్ పాప 600 గాను 591 మార్కులతో టౌన్లో అత్యధికమైన పొజిషన్లో ఉంది. 591, బాలసాయి 589, అష్రఫ్ 587, రుతిక 583, షణ్ముఖ శ్రీమణికంఠ 582, సౌమ్యశ్రీ 581, భవ్య 580, మేఘన 577, జోష్న మహేశ్వరి 577, శ్రీసాయి చరణ్ తేజ్ 576, సౌమ్య 576, బాలక్షయ, సాజిదా పర్వీన్, పూర్ణశ్రీ ముగ్గురు 575, దేవినేని చరిత, లాస్యా తన్వి ఇద్దరు 574, అలానే దుర్గాభారతి కూడా 574, తరుణ్ వెంకట నాగసాయి పవన్ 572. ఇట్లా ఓవరాల్గా మనం చూసుకుంటే పిల్లలు 570కి పైగా వచ్చిన పిల్లలు 20 మంది పిల్లలు ఉన్నారు. 565 పైగా వచ్చిన పిల్లలు 26 మంది ఉన్నారు. 560కి పైగా వచ్చిన వాళ్ళు 32 మంది ఉన్నారు. 550 అబోవ్ వచ్చిన వాళ్ళు 36 మెంబర్స్ 36 మంది ఉన్నారు. 540 పైన వచ్చిన వాళ్ళు 43 మంది ఉన్నారు. 530 ఆ పైన వచ్చిన వాళ్ళు 49 మంది ఉన్నారు. 520 మార్కులు పైగా వచ్చిన వాళ్ళు 53 మంది. 510 పైగా వచ్చిన వాళ్ళు 57 మంది. 500 మార్కులు పైగా వచ్చిన 61 మంది. అంటే 87 మందిలో 61 మందికి 500 పైగా మార్కులు వచ్చినాయి. అందులో ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో కూడా చూస్తే హైయెస్ట్ మార్క్, రాష్ట్ర స్థాయిలో ఎంతైతే హైయెస్ట్ మార్క్ ఉందో ఆ హైయెస్ట్ మార్కులు కూడా మన స్కూల్ మన రెండు క్యాంపస్కి వచ్చినాయి. VIT ద స్కూల్ సుబ్బయ్యతోట, అలానే వికాస్ స్కూల్ పెదనందిపాడు. తెలుగులో 99 మార్కులు వచ్చిన 11 మంది ఉన్నారు. తెలుగులో 99 మార్కులు రావడం అనేది ఈజీ మార్క్ కాదు. ఈ సంవత్సరం 99 మార్కులు వచ్చిన 11 మంది ఉన్నారు. అలానే హిందీలో 99 మార్కులు వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. ఇంగ్లీష్లో కూడా 99 మార్కులు వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చిన వాళ్ళు 15 మంది ఉన్నారు. మ్యాథ్స్లో, సైన్స్లో కూడా 100 మార్కులు వచ్చిన వాళ్ళు 7 ఉన్నారు. సోషల్లో కూడా 100 మార్కులు వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. సో ఓవరాల్గా రిజల్ట్ పరంగా చూస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ కనబరిచారు మన పిల్లలందరూ కూడా. ముందు సంతోషమైన విషయం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో కూడా 84% ఉత్తీర్ణత శాతం ఉంది. పాస్ పర్సంటేజ్ అంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ కూడా 16% ఉంది. సో దీంట్లో కూడా ఇంత 16% ఫెయిల్యూర్ పర్సెంట్లో కూడా మన స్కూలు ఎక్కడ కూడా ఫెయిల్ పర్సెంటేజ్ లేకుండా ముందు 100% పాస్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా మన రెండు స్కూల్స్లో కూడా ఇటు VIT ద స్కూల్ అయితే 500 పైగా వచ్చిన విద్యార్థులు 40 మంది ఎగ్జామ్స్ రాస్తే 38 మంది 500 పైగా వచ్చినాయి. ఒక ఇద్దరు పిల్లలు మాత్రమే 474 ఒకటికి 441 అట్లా వచ్చినాయి. అలానే మన వికాస్ స్కూల్ పెదనందిపాడు రోడ్డు అయితే 591 హైయెస్ట్ మార్కుతో పాటు 587 మూడో హైయెస్ట్ మార్కు. ఇట్లానే 500 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ఆ క్యాంపస్ నుంచి కూడా దాదాపు 35 మంది ఉన్నారు. ఆ క్యాంపస్ నుంచి అంటే ఓవరాల్గా రిజల్ట్ పరంగా చూస్తే రాష్ట్ర స్థాయిలో చాలా అద్భుతమైన రిజల్ట్. ఇంత తక్కువ మంది పిల్లలతో అంటే 87 మంది పిల్లలతో 61 మంది పిల్లలకి 500 మంది పైన తెప్పించుకోవడం అనేది రాష్ట్ర స్థాయిలో దాదాపు ఇంకా వేరే స్కూల్స్ కూడా తెలిస్తే అర్థమవుతుంది. మన స్కూల్కి సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంతకుముందు 2019లో కోవిడ్ ముందు అప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది అంటే 107 మంది వికాస్ విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఆ 107 మంది విద్యార్థుల్లో 47 మందికి GPA 10 పాయింట్స్ వచ్చి అప్పుడు రాష్ట్ర స్థాయిలోనే హైయెస్ట్ రిజల్ట్గా నిలిచింది మన స్కూల్ అప్పుడు వికాస్. ఇప్పుడు అదే పద్ధతిలో ఇవాళ ప్రస్తుతం అనుకున్న ఈ రెండు క్యాంపస్లో VIT ద స్కూల్ కానివ్వండి, అలాంటి వికాస్ స్కూల్ పెదనందిపాడు రెండు క్యాంపస్లో కూడా మన దగ్గర రాసిన ఈ 87 మంది విద్యార్థుల్లో కూడా చక్కగా బ్యూటిఫుల్గా 591 హైయెస్ట్ మార్కు, అలానే 589 సెకండ్ హైయెస్ట్ మార్కు, 587 థర్డ్ హైయెస్ట్ మార్కు, ఇట్లా చాలా అద్భుతంగా ప్రతిభ కనబరిచారు మన విద్యార్థులందరూ కూడా.
టీచర్స్ కూడా ఎంతో కష్టపడి 10th క్లాస్ ప్రిన్సిపాల్స్ మేడమ్స్ కావచ్చు, అలాంటి 10th క్లాస్ ఇన్ఛార్జెస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అలాంటి తల్లిదండ్రులు కూడా బాగా సహాయ సహకారాలు అందించడం వల్లే ఎంత గొప్ప రిజల్ట్ అనేది సాధించడానికి కుదిరింది. అలాంటి విద్యార్థులు కూడా ఎక్కడి నుంచో ఇంటర్మీడియట్ ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అయ్యారు, వేరే వేరే కాలేజీల్లో ఇప్పటికి జాయిన్ అయ్యారు. అయినా కూడా వాళ్ళు మన స్కూల్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ కాలేజీలో ఒకరోజు లీవ్ అడిగి తీసుకొచ్చి లీవ్ అడిగి ఇక్కడ రావడం జరిగింది. సో మన వికాస్ స్కూలు అలానే మన విఐటి స్కూల్ కూడా ఐఐటి ఫౌండేషన్లో అద్భుతంగా పిల్లల్ని ట్రై చేస్తుంది అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ టైంలో ఐఐటి ఫౌండేషన్ ఎందుకు అంటున్నానంటే, చాలామంది పిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఎప్పుడో మే 15 తర్వాత లేదా జూన్లోనే జాయిన్ అవుతారు. కానీ మన స్కూల్ పిల్లలు మాత్రం మీరు చూస్తే ఈ పాటికి ఆల్రెడీ కాలేజీకి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు ఏదైతే కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ కాలేజీలన్నీ కూడా ఆ టాప్ కాలేజీలో కూడా టాప్ ప్రోగ్రాంలు జాయిన్ అయ్యారు. ఏదైతే కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో ఆ కార్పొరేట్ కాలేజీలో కూడా 2వ సెక్షన్కి 3వ సెక్షన్కి 4వ సెక్షన్స్కి వాళ్ళు కాలేజీ లైక్ స్టార్ట్ చేసే టైం వేరే విధంగా ఉంటుంది. అంటే మే తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. కానీ టాపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. అలాంటి దాంట్లో మన పిల్లలు ఈ పాటికి వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యారు. దానికి కారణం మనం రెగ్యులర్గా ఐఐటి ఫౌండేషన్ మీద వర్క్ చేయడం. సో మరీ ముఖ్యంగా చాలా సంతోషదగిన విషయం ఏంటి అంటే, ఇందులో ఈ టాపర్స్ ఇచ్చిన పిల్లలు ఎవరు కూడా 10th క్లాస్ ఫస్ట్ నుంచి మొత్తం మనం 10th క్లాస్ చెప్పాల. మన స్కూల్లో డిసెంబర్ ఆఖరి దాకా కూడా వీళ్ళందరూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నారు. కేవలం 2 నెలల్లోనే ఈ 10th క్లాస్లో ఈ హైయెస్ట్ రిజల్ట్ అనేది సాధ్యమైంది. అంటే 535 లక్షల మార్కులు సాధించిన విద్యార్థులు డిసెంబర్ ఆఖరి వరకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఐఐటి ఫౌండేషన్లోనే ఉన్నారు. జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తం కూడా వీళ్ళు ఐఐటి ఫౌండేషన్ నుండి లాస్ట్ 2 నెలలు మాత్రమే వీళ్ళు స్టేట్ సిలబస్ మీద ఫోకస్ చేశారు. ఈవెన్ లాస్ట్ 2 నెలల్లో వాళ్ళు ఫోకస్ చేసినా కూడా వాళ్ళు 591 మార్కులు తెచ్చుకోగలిగారు. మన విఐటి స్కూల్ కానీ వికాస్ స్కూల్ కానీ మెయిన్ ఏంటంటే 10వ తరగతి మార్కులు అనేది ఒక లక్ష్యం. దాంతోపాటు పిల్లలు రేపు ఇంటర్మీడియట్లో ఆబ్జెక్టివ్ పరంగా ఎక్కడ మిస్ అవ్వకూడదు. రేపు మళ్ళీ మేము 10వ తరగతి మార్కుల మీదే ప్రాతిపదికను తీసుకొని జూన్ నుంచి మార్చి వరకు ఓన్లీ 10వ తరగతి కనుక మనం చెప్తే మళ్ళీ ఐఐటి ఫౌండేషన్ కనుక వీళ్ళు వెనకబడితే రేపు జేఈ మెయిన్స్లో జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు తగ్గిపోతాయి. దానికోసం ఎక్కడ కూడా 10వ తరగతి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మార్కులకి ఐఐటి ఫౌండేషన్ మీద ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా వాళ్ళకి జనవరి 2వ తారీఖు దాకా ఐఐటి ఫౌండేషన్ పెంచి లాస్ట్ 2 నెలల్లో 10th క్లాస్ చెప్పడం జరిగింది. అయినా కూడా మన పిల్లలు అద్భుతంగా రాణించారు. కాబట్టి మనకి ఈ రిజల్ట్ అనేది సాధ్యమైంది. దీనికి ఇంత చక్కగా సహాయ సహకారాలు అందించిన అందరికీ మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.